ఏలూరు జిల్లా ముస్నూరు మండలం చింతలవల్లి గ్రామంలో ఒడ్డూరి కాలనీ వాసులకు సమీప రైతుకు మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక సార్లు ఘర్షణలు జరిగాయి. ఒడ్డూరి కాలనీ వాసులు తమ సమస్యపై న్యాయం చేయాలని నూజివీడు సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో నూజివీడు సబ్ కలెక్టర్ స్వయంగా ఇరు వర్గాలు విచారించారు. సబ్ కలెక్టర్ రాకతో ఒడ్డూరి కాలనీ వాసులకు న్యాయం జరిగింది. 203 and 207. 203 ఏం ల్యాండ్ వాగు రోడ్. ఇక్కడ చూపించండి. రీసెర్చ్ అయిందా? చూపించండి, అడంగలు చూపించండి. వాగు పోరంబోకు భూమి అంటే గవర్నమెంట్ భూమి. ఆ వెనుక ఉన్న 74 సెంట్స్ ప్రైవేట్ పట్టా ల్యాండ్. దీంట్లో ఇప్పుడు మీరు గొడవ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఆయన పట్టాలోకి వెళ్ళలేదమ్మా, ఇంకా వాగు పోరంబోకుల్లోనే ఎత్తలే ఉన్నాం. ఆయన పట్టాలోకి వెళ్ళి లేదంటే మా పూర్వీకులు ఇక్కడ ఉన్నారు, మాకు ఏదో జీవనాధారం చూపెట్టి మమ్మల్ని ఖాళీ చేసినాం. ఎవరు లేనప్పుడు వచ్చి కొట్టాడు మేడం. మా మిస్సెస్ కొడుతుంటే 5 మనుషులు మా మిస్సెస్ మేము కొట్టి 5 ఎందుకండి మేడం గారు? ఇప్పుడు వీడియో చేసి కట్ చేసేసి వాళ్ళు తీసారు. వాళ్ళ పని అదేనండి. రికార్డ్స్ అన్ని కూడా నేను వెరిఫై చేస్తాను. మా ఒరిజినల్ బాగులు, చెరువులు మీరు ఆక్యుపై చేసుకుని ఇప్పుడు ఫ్రెష్గా నాకు ఒక్క సివిల్ కన్స్ట్రక్షన్ చేసినా కూడా నేను ఇమ్మీడియట్గా ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద యాక్షన్ ప్రపోజ్ చేస్తాను. మొత్తం అందరూ ఉన్నవి పోతాయి, జైలుకి వెళ్తారు. ఏదన్నా కొత్త కన్స్ట్రక్షన్ ఈ 2 ఎకరాల్లో జరిగిందంటే వీఆర్ యూ విల్ ఆల్సో బి అండర్ ట్రబుల్. 74కి సర్వే చేశారా మీరు ఎప్పుడైనా? సో ఇప్పుడు వాగు పోరంబోక్ ల్యాండ్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది గవర్నమెంట్ భూమి. అర్థమైందా? గవర్నమెంట్ భూమిలో ఎంక్రోచ్మెంట్ ఉంది, దాన్ని రెగ్యులరైజ్ చేయాలా, ఎంక్రోచ్మెంట్ని తీసేయాలా, గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీ 74 సెంట్స్కి ఏదైనా ఇబ్బంది కలిగితే మీరు చెప్పండి. దానికి ఇబ్బంది చెప్పేది వినండి. 74 సెంట్స్ సర్వే చేసి ఆయన ప్రైవేట్ పట్టా భూమి, ఆయన ప్రైవేట్ పట్టాలని చూపించండి. వాగు పోరంబోక్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ 2.5 ఏకర్స్లో 2.05లో ఎవరు ఎంక్రోచర్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ఆ లిస్ట్ పెట్టుకోండి. దట్ ఈజ్ అవర్ డిస్ప్యూట్. అది గవర్నమెంట్. ఇది 1 కేస్ ల్యాండ్ డిస్ప్యూట్. ఇది ప్రైవేట్ పట్టా ల్యాండ్ వాగు పోరంబోక్. ఇది కాకుండా ఇక్కడ నాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎందుకు వస్తుంది? నేను చెప్పేది వినండి. లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నారు? ఒకరినొకళ్ళు ఫిజికల్ అసాల్ట్ చేసుకోవడం, ఒకరినొకళ్ళు అబ్యూస్ చేసుకొని కొట్టుకోవడం, అది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు వినండి, ల్యాండ్ ఇష్యూ ఉంది, ప్రైవేట్ భూమి అయినా ఉంది, గవర్నమెంట్ భూమి అయినా. ల్యాండ్ మీకు అర్థం కావట్లేదు, గొడవ ఉంది, విఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, సాల్వ్ అవ్వట్లేదు, తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలి, సాల్వ్ అవ్వట్లేదు, సబ్ కలెక్టర్ ఉన్నారు, మా దగ్గర సాల్వ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ నాకు లా అండ్ ఆర్డర్, మీరు హెడ్ పగలు కొట్టుకోవడం అదన్నీ ఏంటండి? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ బైండ్ ఓవర్ చేసి నేను కేసు బుక్ చేయనా? 2 పార్టీస్ మీద కూడా బైండ్ ఓవర్ చేసి నేను అరెస్ట్ చేయిస్తాను. ఆ 74 సెంట్స్ ప్రైవేట్ పట్టా ల్యాండ్ ని సర్వే చేసి ఆయనకు చూపించండి. దాన్ని బియాండ్ వాగు పోరంబోకు గవర్నమెంట్ ల్యాండ్ గురించి మాకు వదిలేయండి. నాకు మీ గురించి మళ్ళీ ఇంకొకసారి లేడీస్ మీద అది కంప్లైంట్ వస్తే మాత్రం నేను సివియర్ గా ఇది పోలీస్ క్వైట్ గా ఉండండి. అందరికీ నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. సో ఇవాళ మనం ముసునూరు మండల్ చింతలవల్లి విలేజ్ విజిట్ చేశాము. పక్కన చెక్కపల్లి రీసర్వే రెగ్యులర్ మన విజిట్స్లో ఈ చింతలవల్లి విలేజ్లో ఒక ల్యాండ్ మన సర్వే నెంబర్ 53లో మనం సర్వే చేయడానికి వస్తే వాగు పోరంబోక్ ల్యాండ్ 2 ఏకర్స్ ఎక్స్టెంట్లో ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ 1 year 2 years నుంచి ఇష్యూ ఉంది. లా అండ్ ఆర్డర్ కూడా ప్రాబ్లం అవుతుందంటే దాన్ని విజిట్ చేయడానికి వచ్చాము. సో దాంట్లో మనం ఇక్కడ ఉన్న పబ్లిక్ ఎంక్రోచర్స్ అండ్ ప్రైవేట్ పట్టదార్స్ ఇద్దరు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వాళ్ళిద్దరికి కూడా రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారికి కూడా క్లియర్లీ వీ హ్యావ్ టోల్డ్, ఎస్హెచ్ఓ కూడా, దట్ చింతలవల్లి విలేజ్లో ఈ సర్వే నెంబర్కి సంబంధించి ఎనీ కైండ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ రావడానికి లేదు. అలాంటిది వస్తే ఇమీడియట్గా కేసు బుక్ చేయమని చెప్పాం. పబ్లిక్కి ఊరిలో చింతలవల్లిలో కానీ ముసునూరులో కానీ ఎనీ కైండ్ ఆఫ్ ల్యాండ్ ఇష్యూస్ ఆర్ దేర్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఆర్ దేర్, మీరు రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్కి రీచ్ అవుట్ చేయండి. ఇఫ్ యూ ఇలాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తే మాత్రం యాక్షన్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.